ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన దళిత సర్పంచులకు సన్మాన కార్యక్రమం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాల్లో దళిత సర్పంచులకు గెలిచిన అభ్యర్థులకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంత భవన్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత సర్పంచులు, దళిత సంఘాల సామాజిక నాయకులు, ఇసంపల్లి బాలకృష్ణ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి బత్సలి వెంకన్న, మాదిగ తొర్రూరు డివిజన్ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ మంద యాకమల్లు, మాదిగలు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకు కల్పించిన రిజర్వేషన్ల వల్లనే దళితులు గ్రామ పంచాయతీలకు సర్పంచులుగా ఎన్నుకోవడం జరిగిందని తెలుపుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క దళిత బిడ్డ కృషి చేయాలని, అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటూ గ్రామ స్థాయిలో సర్పంచులుగా అవకాశం కల్పించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. నూతనంగా సర్పంచులుగా ఎన్నికైన దళిత అభ్యర్థులకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉందండి. ఈ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో, ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క మాదిగలను అంటే సర్పంచులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఈ యొక్క సన్మాన సభను ఏర్పాటు చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు. ఈ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రిజర్వేషన్ వల్లనే ఇక్కడ ఉన్నాం మేము ఇప్పుడు. అందుని బట్టి ఆయనకు ఎంతగానో రుణపడి ఉన్నాం. ఆయన ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. థ్యాంక్ యూ. అంబేద్కర్ పెట్టినందుకు సంతోషం. నేను కిష్టాపురం సర్పంచ్ని. అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేరుస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. రోజు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం కోసం, అంబేద్కర్ ఆశయాలంటే మనల్ని మనం గౌరవించుకోవాలి, విజ్ఞానం రావాలి, మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే ఎదుటివారు మనల్ని గౌరవిస్తారనే ఒకే ఒక ఆలోచనతోటి వెనుకబడిన తరగతుల్లో ఉన్న మనం అనాగరికులుగా ఉన్న రోజుల నుండి నాగరికతలోకి వచ్చి ఇప్పటికీ మనల్ని గౌరవించుకోలేకపోతున్నాం. అంటే అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించలేకపోతున్నాం అనేది బాధ నాలో ఉంది. అయినా ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ గెలిచిన సర్పంచుల అందరి సమక్షంలో ఒకే ఒక విషయం చెప్పాను. ఎప్పుడైతే మనల్ని మనం గౌరవించుకుంటామో అప్పటి నుండే మన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి ముందడుగు వేసినట్టు అని చెప్పి ఒక విషయం చెప్పాను. దానిని అందరూ గౌరవించి గ్రామాలలో, మండలంలో అందరూ కూడా మన ఏ కులంలోనైనా ఎవరిని వారు గౌరవించుకునే విధంగా మన కులంలో కూడా మనల్ని మనం గౌరవించుకుంటూ ఎదుటి కులాలకు అంటే సమానత్వం ఎప్పుడు వస్తుందంటే మనల్ని మనం గౌరవించుకొని అందరితో సమానత్వంతో ఉన్నప్పుడు మాత్రమే అంటరానితనం అంతా పోయి అనాగరికతల నుండి నాగరికతకు వచ్చిన మనం ఇప్పటికీ గౌరవించుకోలేకపోవడం అనేది తప్పుగా ఆలోచన చేస్తూ మన అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న సర్పంచులందరికీ నా హృదయపూర్వకంగా జై భీములు తెలియజేస్తున్నాను. లేకపోతే గ్రామాలలో ఉన్న కుల వివక్ష కానీ ఇంకా ఏ ఇతర వివక్షలు కానీ మనమందరం పోరాటం చేసి వాటిని తొలగించి అంబేద్కర్ ఆశయ సాధన కొనసాగించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మండల కమిటీని, యాకమలను, ఉపేంద్రన్నను, మరి బచ్చలెంకను అభినందిస్తూ మాకు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంఆర్పీఎస్ తరఫు నుంచి వెళ్ళి ఎస్సీ సర్పంచులను సన్మానించుకోవాలి, వాళ్ళని మన జాతి బిడ్డలను మనం గౌరవించుకోవాలి అనే ఒక విధానంతో ఈ యొక్క ప్రోగ్రాన్ని ఎంఆర్పీఎస్ సంఘం తీసుకున్నది. ఆలోచనతో మేము తీసుకున్నాము. మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎంఆర్పీఎస్ ఉన్నంత వరకు మన దళిత మన మాదిగ బిడ్డలను కానీ మన ఎస్సీ నాయకులను ఎవరినైనా కూడా మేము
ఈ 5 సంవత్సరాలే కాకుండా ఎప్పటికీ కూడా వాళ్ళని గౌరవించుకోవడానికి మేము సన్మానాలు కానీ ఏదైనా చేదోడు వాదోడు మా సంఘం తరపున వాళ్ళకు సపోర్టు 100% ఉంటుందని మేము కోరుకుంటూ ముగిస్తున్నాం. కుల సంఘ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజు మా కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ ప్రజాప్రతినిధులను ఒక ఏకతాటికి తీసుకొచ్చి మాకున్నటువంటి అన్నిటికీ కష్ట సుఖాలలో మాకు వెనుక అండదండగా మా నాయకులు, మా కుల సంఘ నాయకులు అందరూ ఉన్నారు, ఎంఆర్పిఎస్ నాయకులు. మరి గత 30 ఏళ్ళ కానుంచని అలుపెరగని ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఎంఆర్పిఎస్ది. మరి అనేక రకాల సమస్యలను కూడా గ్రామాల నుంచి మా ప్రియతమ నాయకులు కృష్ణమాదిగ గారి ఆదేశానుసారం మా మండల నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా రానున్న రోజుల్లో మాకు ఉన్న బలమే మా కులము, మా నాయకులు మా వెంట ఉంటే మాకు ఇచ్చిన ప్రజలు అవకాశాన్ని ఇంకా మంచి పనులు చేసుకుంటూ మా ఐక్యతకు మా వంతు సహకరిస్తామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.